ఫ్రెండ్స్, నేను మీ దాసుని మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈరోజు మన మధ్యలో ఒక డైనమిక్ యంగ్ లీడర్ మన గణపతి రెడ్డి సార్తో ఉన్నాడు. తనతో ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాము. గుడ్ మార్నింగ్ గణపతి రెడ్డి సార్. గుడ్ మార్నింగ్. చూసినాం కదా, యంగ్ డైనమిక్ స్టార్, ఆల్మోస్ట్ 55 years ఏజ్ ఉంటాడు. సో ఈ సార్ ఏ విధంగా ఇక్కడికి వచ్చారో తన మాటలో విందాం. సార్ చెప్పండి సార్, మీరు ఏ విధంగా ఇక్కడికి వచ్చారు? సార్ ఏం లేదు, జస్ట్ చిన్న ఆపర్చునిటీ ఇది. ఒక చిన్న ఆపర్చునిటీ తీసుకొని 1.5 year కింద నేను ఈరోజు ఈ బిల్డింగ్ హైట్ వచ్చేసి సుమారు టవర్, ఇది పెద్ద టవర్ థాయిలాండ్ పట్టాయాలో. పట్టాయా టౌన్ వచ్చేసి జస్ట్ 56 kilometers సరౌండింగ్ మాత్రమే ఉంటుందట. ఇక్కడ మా గైడ్ చెప్పడం జరిగింది. ప్లస్ ఇంత హైట్ మీదకి వచ్చి మేము ఇక్కడ కాఫీ తాగినాము, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. జస్ట్ చిన్న ఆపర్చునిటీ తీసుకున్నాను సార్. నేను జస్ట్ అంతకుముందు ఏంటంటే ఒక వ్యవసాయం చేస్తుంటే ఒక 25 years నుంచి నేను వ్యవసాయం చేసిన. ఆ వ్యవసాయం ద్వారా నాకు ఏమొచ్చిందంటే ఏం రాలేదు. కానీ ఇలా జస్ట్ 1.5 yearలో ఇక్కడ ట్రిప్ వచ్చింది. ఫెంటాస్టిక్. సో ఆల్మోస్ట్ మీది ఏజ్ 55 years వరకు ఉంది కదా సార్? 50 ఉంటుంది. సో చాలా మంది ఏమంటారంటే 50-55 దాటిందంటే ఏజ్ అయిపోయింది, ఎలాంటి వర్క్ చేయలేమనుకుంటారు కదా. మరి మీరు చేస్తున్న జాబ్లో, అంటే ఈ యొక్క బిజినెస్లో ప్రతి ఒక్కరికి అవకాశం ఉందంటారా సార్? ఎవరికైనా ఉంది సార్. ఎందుకంటే నాకు ఇక్కడ సర్టిఫికేట్ అడగలేదు ఎవరు కూడా సార్. మీ ఏజ్ అడగలేదు, ఏది కూడా అడగలేదు. అసలు మీరు నల్లగున్నారా, తెల్లగున్నారా, మీ హైట్ ఎంత, ఏది కూడా అడగలేదు. వితౌట్ క్వాలిఫికేషన్ ఇక్కడ మనం చేయొచ్చు. ఇక్కడ చాలామంది లేడీస్ వచ్చారు. నేనైతే నాందేడ్ పర్సన్, ఒక అతను 65 years వ్యవసాయం చేసే పర్సన్ వచ్చిండు. ఆయన కూడా నెలకు ఒక 80,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. జస్ట్ అట్లాంటి వాళ్ళని చూసే నేను ప్రేరణ ఉంది ఇక్కడికి వచ్చిన ఈ బిజినెస్లో. ఎస్ సార్. ఎందుకంటే మన బిజినెస్లో ఎలాంటి సర్టిఫికేట్ కానీ ఏజ్తో సంబంధం లేదు. 18 years దాటిన ప్రతి ఒక్కరికి అర్హత ఉంది, చదువుతో సంబంధం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చని మన గణపతి రెడ్డి సార్ చెప్పారు. సో ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తున్నారో వారితో కూర్చొని మాట్లాడండి. అండ్ రాబో దినంలో ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయి. అవును సార్, ఇంకోటి విషయం మాట్లాడదాం కూడా. ఏమైనా పైసలు పే చేశారు సార్ ఇక్కడ? నో సార్, నేనేం పే చేయలే. కాకపోతే ఇక్కడ ఏమైనా షాపింగ్ చేయాలి, అది అట్లాంటి దానికి మాత్రమే మనము సింగిల్గా మనం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. మిగతా ఫ్లైట్ టికెట్ కానీ, హోటల్ స్టే, మంచి స్టార్ హోటల్, అది కూడా 17 floors ఉన్నటువంటి స్టార్ హోటల్, సీజన్స్ అని చెప్పేసి పెద్ద హోటల్. అది థాయిలాండ్ మెయిన్ సిటీలో ఉంది. అక్కడ మాకు స్టే ఇచ్చారు. దాంతోపాటు అక్కడ టిఫిన్, ఆ తర్వాత నైట్ డిన్నరు, ఒక లంచ్ కూడా అరేంజ్ చేసారు. నైట్ డిన్నర్ కూడా రోజు ఒక ఇండియన్ రెస్టారెంట్లో, ఓన్లీ ఇండియన్ రెస్టారెంట్లో రోజు నైటు డిన్నర్ ఉంటుంది. ఆ తర్వాత ట్రావెలింగ్ ఒక ఏసీ బస్సు ఇచ్చారు. ఆ బస్సులో 40 మంది వచ్చినాం. మన తెలంగాణ, హైదరాబాద్ టీం వాళ్ళము అందరు కూడా ఏసీ బస్సులో ఉదయం నుంచి రాత్రి దాకా అంతా తిప్పుతారు. దానికి ఒక గైడ్ కూడా ఉన్నారు, ముమ్ము మేడం అని చెప్పేసి మనకు మంచి హెల్ప్ చేస్తూ ఉన్నారు. సూపర్ ఉంది, ఏం టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఒకవేళ మన సొంత డబ్బులతో రావాలంటే ఎంతవరకు అప్రాక్సిమేట్లీ ఖర్చు అవుతుంది సార్? ₹1,00,000 పైనే అవుతుంది. కానీ రావడం చాలా కష్టం. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇమిగ్రేషన్ ఉంటుంది, అవన్నీ ప్రాసెస్ ఉంటుంది. దాంతోపాటు హోటల్లో స్టే చేయాలంటే కూడా కేవలం వ్యక్తిగతంగా వస్తే ఈ ఎంజాయ్ చేయలేము. ఇక్కడ గ్రూప్గా వస్తాం కాబట్టి మనం ఇక్కడ తెలుగే మాట్లాడుకుంటున్నాం, తెలుగు వాళ్ళతోనే ఉన్నట్టు ఆ ఫీలింగ్ ఉంది. సో ఇండివిజువల్గా వస్తే చాలా కష్టమే, డబ్బులు పెట్టచ్చు కానీ ఎంజాయ్ చేయలేరు అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.